రమ్యకృష్ణ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ జైలర్ 2. అయితే రమ్యకృష్ణ గారు ఈ జైలర్ 2 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ గుంటూరు కారం. అయితే గుంటూరు కారం మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే గుంటూరు కారం మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే గుంటూరు కారం మూవీతో రమ్యకృష్ణ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రమ్యకృష్ణ గారు గుంటూరు కారం మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జైలర్ 2 మూవీలో యాక్ట్ చేస్తున్నారు రమ్యకృష్ణ గారు. చూడాలి రమ్యకృష్ణ గారికి ఈ జైలర్ 2 మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ జైలర్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే జైలర్ 2 మూవీలో మిర్నా మీనన్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే మిర్నా మీనన్ గారు ఈ జైలర్ 2 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ జైలర్. అయితే జైలర్ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే జైలర్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే జైలర్ మూవీతో మిర్నా మీనన్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే మిర్నా మీనన్ గారు జైలర్ మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జైలర్ 2 మూవీలో యాక్ట్ చేస్తున్నారు మిర్నా మీనన్ గారు. చూడాలి మిర్నా మీనన్ గారికి ఈ జైలర్ 2 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ జైలర్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే జైలర్ 2 మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం జైలర్ 2 మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే జైలర్ 2 మూవీ షూటింగ్ ఆల్రెడీ 60% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే జైలర్ 2 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ జైలర్ 2 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే జైలర్ 2 మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి జైలర్ 2 మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ జైలర్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.